సొసైటీకి దగ్గరగా మరి జీవించాల్సినటువంటి ప్రమాణాలు పెంచాలంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులందరూ అలర్ట్గా ఉండాలి. ప్రతిసారి వరదల పేరు మీద, విషజ్వరాల పేరు మీద, లేకుంటే మరి రవాణా లేదనే పేరు మీద వాళ్ళని ఎక్కడ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వాటన్ని గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ అలర్ట్గా పనిచేయండి. మీరు పని చేయకుంటే మాకొద్దు ఈ డ్యూటీ అని డైరెక్ట్గా మరి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. సస్పెండ్ అయ్యే పని తెచ్చుకోకండి, ట్రాన్స్ఫర్ చేయించుకోండి. లేదా మీకు ఇచ్చిన రోజు ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆ రోజు మీ ఫ్యామిలీస్ కోసం మీకోసం మీరు కేటాయించుకోండి హాలిడే రోజు. కానీ మేము లీవ్ పెట్టాము, మేము డ్యూటీలో ఉన్నట్టు ఉంటాం, కానీ మేము డ్యూటీలలో పనిచేయం. మేము డ్యూటీలో ఉన్నట్టు రాస్తాం, మాకు నచ్చిన కాడికి పోయి పనిచేస్తాం, నచ్చిన కాడ పోయి ఉంటాం, టైం గడుపుతాం, కానీ పబ్లిక్ అందుబాటులో ఉండం. ఇది ఖచ్చితంగా దీన్ని మేము మరి అట్లాంటి విధానాన్ని ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేసేది లేదు. అలర్ట్గా ఉండాలి. 24 hours ఐటీడీఏలు ట్రైబల్ వెల్ఫేర్ అంటేనే ఎక్కువ బర్డెన్ ఉంటుంది, ఎక్కువ పని ఉంటుంది, అవసరమైతే నడవాల్సి ఉంటుంది, పరిగెత్తాల్సి ఉంటుంది, వాగులు దాటాల్సి ఉంటుంది, గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నింటికి లోబడే ఇక్కడ డ్యూటీ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. లేదు మాకొద్దు అనుకుంటే కూడా మనస్ఫూర్తిగా మేము పంపిస్తాం. ఇక్కడ మానవత్వంతో, మంచితనంతో మరి పని చేసేటువంటి గొప్ప స్వభావం ఉండాలి. ఒక సానుభూతి